యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు 5 ఏళ్లలో చాలా కోల్పోయారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త వరద చంద్రాయుడు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. వరదా చంద్రాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వరదా చంద్రాయుడు కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎండను సైతం లెక్క చేయని మీ అభిమానానికి నా నమస్కారాలని. చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీ అందరికీ బాగా తెలుసన్నారు. మరో 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించి టీడీపీ జెండాను ఎగురవేయడానికి కృషి చేయాలన్నారు. 5 ఏళ్లు చూశారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఇప్పుడు 5 ఏళ్లు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నారు. ఏమన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పండి. మరి పరిశ్రమ రాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మీ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయా? మీకు సంతోషంగా ఉంటారా? ఈ రాక్షసి ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలంటే వాళ్ళకి అదే పని, చంపటం, వాళ్ళకి నరకం చూపించటం. అదే కాకుండా ప్రజలు కూడా ప్రజలు అనేది ఆలోచించట్లేదు. వాళ్ళు బాబాయినే నరికినప్పుడు మనం ఒక లెక్క బాబు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చాను, మీరందరూ ఉన్నారని, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని, ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. దాని తగ్గట్టు మీకు తెలుసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ యావత్ భారతదేశంలో చాలా గొప్ప ప్రతిష్టమైన పేరు వచ్చింది మన రాష్ట్రానికి. దేంట్లో చెప్పండి, దేంట్లో గొప్ప పేరు? గంజా, భూమాఫియా, శాండ్ మాఫియా, కల్తీ మద్యం, బూమ్ ఏమన్నా పేరు పెట్టండి. గారు చంద్రబాబు నాయుడు గారు ఇదే పని ఆయనకి.